ఇక వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం, ఎరువులు నకిలీ ఎరువులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విత్తనాలు ఎరువుల అక్రమ దందాలపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర నిఘా పెట్టండి అని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. పీడీ విత్తనాలు కొనద్దు, అన్నదాతలు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు, ప్యాకెట్లు తప్ప విడి విత్తనాలు కొనవద్దు, విత్తన ప్యాకెట్లు కొనే విషయంలో తప్పకుండా బిల్లులు తీసుకోండి, పంట కాలం ముగిసేంత వరకు ఖాళీ ప్యాకెట్లను భద్రపరచుకోవాలి. జిల్లాలో సరిపడా అన్ని కంపెనీల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి, వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి ఋతుపవనాలు ముందే వస్తుండటంతో రాష్ట్రంలో వానలు ముందుగానే కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ చేసిన సూచనలు గమనించాలి అంటూ నిన్న రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిండ్రు. వాస్తవంగా రైతులు ఏం చేస్తారంటే ఏదో ప్యాకెట్ తీసుకుంటారు, షేన్ల కాడికి పోతారు, ఆ ప్యాకెట్ చింపుతారు, ఆ ప్యాకెట్ అడే వాడేస్తారు, ఇది వేస్తా ఉంటారు. ఒక్కొక్కటి కాయలు, ఇప్పుడు పత్తి ఉంటది, పత్తి చేను వేపుగా పెరుగుతుంది కానీ అది కంప్లీట్ గా కాయలు పడే ఆస్కారం ఉండదు. నకిలీ విత్తనాలతో అనేక రకాలుగా మోసపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే దందా జరుగుతా ఉంది. పీడీ యాక్ట్లు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఏ నకిలీ వ్యాపారి పైన పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళకు పంపించిన పరిస్థితి మాత్రం లేదు. ఆమ్యామ్యాలు తీసుకుంటుండ్రు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తే అన్ని విధాలుగా రైతులకు మంచి జరుగుతుంది, కానీ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి రైతులను మోసం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే